శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావజ్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి కృష్ణకుమారిని మనసారా అభినందిస్తున్నాను. విశేషించి శుక్రవారం కావడం, అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి మరింత దగ్గరతోవ ఆ రోజు ఈ అమ్మ వైభవ ప్రతిపాదకాలైనటువంటి 2 శ్లోకాలలో ఉండే విశేషాంశాలని నిన్న మనం అనుసంధానం చేసుకున్నటువంటి వాటిని సంక్షిప్త మధురంగా మన ముందు ఉంచగలిగిన ఆమె ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తున్నాను. శ్లోకానుసంధానము బాగుంది, విషయ వివరణము బాగుంది. విశేషించి ఎంచడానికి తగినటువంటి దోషాలు, ప్రత్యేకంగా ఇది దోషం అని చెప్పడానికి తగినవి ఏవీ లేవు. మామూలుగా చిన్న తేడా ఎక్కడా అనంటే మొదటి శ్లోకంలో త్వదాయత్తర్థిత్వేప్యభవత్, అక్కడ నేను చివరిలో మళ్ళీ చెప్పాను భవత్ అని ఉంటుంది, కానీ దాన్ని విడదీసుకున్నప్పుడు మనం అభవత్ అని అనుసంధానం చేసుకోవాలి అని అనుకున్నాం. అక్కడే ఒక్కచోట భవత్ అని అన్నారు, అభవత్ అయ్యేను అని అర్థం అన్నమాట. మిగిలిన విషయం చాలా చక్కగా, చాలా మధురంగా, చాలా స్పష్టంగా అందించినటువంటి మన కృష్ణకుమారి గోష్ఠిలో ఎప్పుడూ చాలా శ్రద్ధగా అన్వయిస్తున్నారు, సద్గ్రంథాధ్యయనం చేస్తున్నారు, తమదైనటువంటి శైలిలో మనన తాంబూలాన్ని కూడా సమర్పిస్తున్నారు. ఆ ప్రయత్నంలో ఈ శుక్రవారం పొద్దున ఆమె చేసినటువంటి ఈ ప్రయత్నం ఆచార్య ముఖోల్లాసకరమై, ఆచార్య అనుగ్రహకారకమై విలసిల్లాలి అని భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం, అమ్మ అనుగ్రహం ఆమెకి పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇవాళ శుక్రవారం 2 శ్లోకాలు చెప్పుకోవాలి, సమయం సరిపోవటం లేదు. కానీ శుక్రవారం మనం ఏమనుకున్నాం, మామూలుగానే శుక్రవారం నాడు విశేషించి శ్రీగుణరత్న కోశాన్ని అనుసంధానం చేస్తాం. అలాంటిది అర్థానుసంధాన సందర్భంగా ఇంతమంది కలిసి అనుసంధానం చేసుకునే అవకాశం కూడా తీసుకోవాలి అని అనుకున్నాం. కాబట్టి మళ్ళీ మళ్ళీ రాదు కదా, శుక్రవారాలు వస్తాయి, శ్రీగుణరత్న కోశం అనుసంధానం సాగుతుంది. కానీ మనమందరం ఇంతమంది కలిసి శ్రీగుణరత్న కోశాన్ని హాయిగా అనుసంధానం చేసుకునే అవకాశం కనుక దానికే ప్రాధాన్యాన్ని ఇద్దాం. సమయాన్ని బట్టి ఎన్ని శ్లోకాలైతే అన్ని శ్లోకాలని చెప్పుకుందాం. హాయిగా ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి అర్థాలని మనస్సులో భావిస్తూ, అమ్మని మనోనేత్రంతో దర్శిస్తూ, అమ్మ పాదారవింద సన్నిధిలో మనం ఉన్నామని భావన చేస్తూ, భట్టర్ వారి వెనువెంట మనముండి అమ్మని ప్రసన్నం చేసుకోవడం కోసంగా ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేస్తున్నామనేటటువంటి పరిశుద్ధమైన భావనతో ఈ స్తోత్రానుసంధానాన్ని మొదటి నుంచి నిన్నను మనం చెప్పుకునే శ్లోకం వరకు హాయిగా నింపుగా దోషరహితంగా అనుసంధానం చేసుకునే
మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానం మొదలు పెట్టుకుందాం. మనస్సుని నిర్మలంగా పెట్టుకోండి. 10 నిమిషాలలో అయిపోతుంది. కానీ ఈ 10 నిమిషాలలోనే మనం పొందగలిగేటటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహం, మనం ఎంత త్రికరణ శుద్ధితో చేస్తే అంత అనుగ్రహం మనకి కలుగుతుంది అని చక్కగా అనుసంధానం పట్ల శ్రద్ధతో మరే మాటలు, మరే ప్రవృత్తులు, మరే ఆలోచనలు లేకుండా కలిసి అనుసంధానం చేసుకుందాం. శ్రీయై సమస్తచిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలిః ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకితనేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః అనుకలతనుకాండాలింగనారంభ సుంభత్ ప్రతిదిశ భుజ శాఖ శ్రీసఖానోకహర్దిః స్తననయన గుళుచ్ఛ స్ఫార పుష్పద్విరేఫా రచయతు మయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్ యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేః వేదాంతాస్తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైస్తరంతి భోగోపోద్ఘాతకేళీ చుళుకిత భగవద్వైస్వరూప్యానుభావా తానశ్రీరాస్తృణీతాం అమృతలహరిధీలంఘనీయైరపాంగైః యద్యావత్తవ వైభవం తదుచితస్తోత్రాయ దూరే స్పృహా స్తోతుం కేవయమిత్యదశ్చ జగృహుః ప్రాంచో విరించ్యాదయః అప్యేవం తవ దేవి వాङ्मनसयोः భాషానభిజ్ఞం పదం కావాచః ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్త్యై గిరాం స్తోతారంతముశంతి దేవి కవయో యో విస్తృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చ తే స్తుతిధురామయ్యేవ విశ్రామ్యతి యస్మాదస్మదమర్షణీయ ఫణితి స్వీకారతస్తే గుణాః క్షాంచ ఉదార్య దయాదయో భగవతి స్వాం ప్రశ్నువీరన్ ప్రథాం సూక్తిం సమగ్రయతు న స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంఫన గౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి అనాఘ్రాతావద్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం శ్రియశ్రీః శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం శ్రియం త్వత్తోప్యుच्चैर्वयमिह ఫణామశృణుతరాం నృసౌతే భూయాస్తాం సుఖతరళతారే శ్రవణతః పునర్హర్షోత్కర్షాత్ స్ఫుటతు భుజయోః కంచుకశతం దేవి శ్రుతిం భగవతీం ప్రథమే పుమాంసః త్వత్సద్గుణౌఘమణికోసగృహం గృణంతి తద్వారపాటనపటూని చ సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి ఆహుర్వేదానమానం కతిచన కతిచారాజకం విశ్వమేతత్ రాజర్వత్కేచిదీశం గుణినమపి గుణైస్తం దరిద్రాణమన్యే భిక్షావణ్యే సురాజం భవమితి చ జడాస్తే తలాతల్యకర్షుః ఏతే శ్రీరంగహర్మ్యాంగణకనకలతే నక్షణం లక్ష్యమాసన్ మనసి విలసితాక్ష్ణా భక్తి సిద్ధాంజనేన శృతి శిరసి నిగూఢం లక్ష్మితే వీక్షమాణాః నిధిమివ మహిమానం భుంజతే యేపి ధన్యాః నను భగవతి దైవీం సంపదం తేభిజాతాః అస్యేషానా జగత ఇతి తే ధీమహే యాం సమృద్ధిం శ్రీః శ్రీసూక్తం బహుముఖయతే తాం చ శాఖానుశాఖం ఈష్టే కశ్చిజ్జగత ఇతి యః పౌరుషే సూక్తవుక్తః తంచ త్వత్కంపతిమధిజగావుత్తరశ్చానువాకః ఉద్బాహుస్త్వాముపనిషదసావాహనైకాని యంత్రీం శ్రీమద్ రామాయణమపి పరం ప్రాణితి త్వచ్చరిత్రే
स्मत्तारोऽस्मज्जननियतमे सेतिहासैः पुराणैः निन्युर्वेदानपि च ततमे त्वन्महिम्नि प्रमाणम् आकुग्रामनियामकादपि विभोरा सर्वनिर्वाहकात् ऐश्वर्यम् यदिहोत्तरोत्तरगुणम् श्रीरङ्गभर्तुप्रिये तुङ्गम् मङ्गलमुज्ज्वलम् गरिमवत्पुण्यम् पुनः पावनो धन्यम् यत्तदश्च वीक्षणभुवस्ते पञ्चशा विप्रुषः एको मुक्तातपत्रप्रचलमणिघणात्कारिमौळिर्मनुष्यो दृप्यद्दन्तावलस्तो न गणयति न ताम् यक्षणम् क्षोणिपालान् यत्तस्मै तिष्ठतेऽन्यः कृपणमशरणो दर्शयन् दन्तपङ्क्ति तत्ते श्रीरङ्गराजप्रणयिनि नयनोदञ्चितन्यञ्चिताभ्याम् रतिर्मति सरस्वती धृतिसमृद्धिसिद्धिश्रियः सुधा सखियतो मुखम् चिचलिषेत्तव भ्रूलत ततो मुखमधेन्दिरे बहुमुखीमहम् पूर्विकाम् विगाह्य च वशम् वदाः परिवहन्ति कूलङ्कषाः सह स्थिरपरित्रसव्रज विरिञ्चना किञ्चनैः अनोकः बृहस्पतिप्रबलविक्लबप्रक्रियम् इदम् सदसदात्मना निखिलमेव निम्नोन्नतम् कटाक्ष तदुपेक्षयोस्तव हि लक्ष्मि तत्ताण्डवम् काले शंसति योग्यताम् चिदचितोरन्योन्यमालिङ्गतोः भूताहङ्कृतिबुद्धिपञ्चकरणी स्वान्तप्रवृत्तीन्द्रियैः अण्डानावरणैः सहस्रमकरोत्तान्भूर्भुवः स्वर्वतः श्रीरङ्गेश्वरदेवि ते विहृतये सङ्कल्पमानप्रियः शब्दादीन् विषयान् प्रदर्श्य विभवम् विस्मार्य दास्यात्मकम् वैष्णव्या गुणमाययात्मनिवहान् विप्लाव्य पूर्वः पुमान् पुंसापण्यवधू विडम्बि वपुषा धूर्तानि वायासयन् श्रीरङ्गेश्वरि कल्पते तव परीहासात्मने केळये यद्दूरे मनसो यदेव तमसः पारे यदत्यद्भुतम् यत्कालादपचेळिमम् सुरपुरी यद्गच्छतो दुर्गतिः सायुज्यस्य यदेव सूतिरथवा यद्दुर्ग्रहम् मद्गिराम् तद्विष्णोः परमम् पदम् तव कृते मातः समाम्ना शिशुः हेलायामखिलम् चराचरमिदम् भोगे विभूतिः परा पुण्यास्ते परिचारकर्मणि सदा पश्यन्ति ये सूरयः श्रीरङ्गेश्वरदेवि केवल कृपानिर्वाह्य वर्गे वयम् शेषित्वे परमः पुमान् परिकराह्येते तव स्फारणे आज्ञानुग्रह भीमकोमलपुरीपालाफलम् भेजुषाम् यायोध्येत्यपराजितेति विदितानाकम् परेण स्थिता भावैरद्भुतभोगभूमगहनः गहनैः सान्द्राः सुदास्यन्दिभिः श्रीरङ्गेश्वर गेहलक्ष्मि युवयोस्ताम् राजधानीम् विदुः तस्याञ्च त्वत्कृपावन्निरवधि जनता विश्रमार्हावकाशम् सङ्कीर्णम् दास्य तृष्णाकलितपरिकरैः पुम्भिरानन्दनिघ्नैः स्नेहादस्थानरक्षाव्यसनिभिरभयम् शार्ङ्गचक्रासि मुख्यैः आनन्दैकार्णवम् श्रीर्भगवति युवयो राहुरास्थानरत्नम् तत्र स्रक्स्पर्शगन्धो स्फुरदुपरि फणारत्नरोचिर्वितानम् विस्तीर्यानन्तभोगम् तदुपरि नयता विश्वमेकातपत्रम् तैस्तैः कान्तेन शान्तोदितगुणविभवैरर्हता त्वामसङ्ख्यैः अन्योन्याद्वैतनिष्ठाघनरसगहनान् देवि बध्नासि भोगान् भोग्या वामपि नान्तरीयकतया पुष्पाङ्गरागैः समम् निर्वृत्तप्रणयातिवाहनविधौ नीताः परीवाहताम् देवि त्वामनुनीलया सह महीदेव्यः सहस्रम् तथा याभिस्त्वम् स्तनबाहुदृष्टिभिरिव स्वाभिप्रियम् श्लाघसे ते साक्ष्याः सन्ति देवा जननि गुणवपुर्वेषवृत्तस्वरूपैः
భోగైర్వా నిర్విశేషా సవయస ఇవ యే నిత్య నిర్దోషగంధాః హే శ్రీః శ్రీరంగభర్తుస్తవ చ పదపరీచారవృత్యైః సదాపి ప్రేమ ప్రద్రాణ భావావిలహృదయ హఠాత్కారకైంకర్య భోగాః స్వరూపం స్వాతంత్ర్యం భగవత ఇదం చంద్రవదనే त्वदाश्लेषोत्कर्षाद्भवति खलु निष्कर्षसमये त्वमासीः मातः श्रीः कमितुरितमित्थम् त्वविभवः तदन्तर्भावात् त्वाम् न पृथगभिदत्ते श्रुतिरपि तव स्पर्शादीशम् स्पृशति कमले मङ्गलपदम् तवेदन्नोपाधेरुपनिपतितम् श्रीरसि यतः प्रसूनम् पुष्यन्तीमपि परिमलर्थिम् जिगदिषुः न चैवम् त्वादेवम् स्वदतैति कश्चित् कवयते अपाङ्गा भूयांसो यदुपरिपरम् ब्रह्म तदभूत् अमी यत्र द्वित्राः स च शतमखाधिस्तदधरात् अतः श्रीराम्नायस्तदुभयमुशंस्त्वाम् प्रणिजगौ प्रशस्तिः साराज्ञो यदपि च पुरीकोशकधनम् सतश्रीस्त्वम् विष्णो स्वमसि तत एव ईश भगवान् त्वदायत्तर्थित्वेऽप्यभवदपराधीन विभवः स्वया दीप्त्या रत्नम् भवदपि महार्घम् न विगुणम् न कुण्ठस्वातन्त्र्यम् भवति च न चान्याहितगुणम् प्रसकनबलज्योतिर्ज्ञानैश्वरी विजयप्रधा प्रणतवर्ण प्रेम क्षेमङ्करत्वपुरःसराः अपि परिमलः कान्तिर्लावण्यमर्चिरितीन्दिरे तव भगवतश्चैते సాధారణా గుణరాశయః. ఇంతవరకు మనం హాయిగా అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. తర్వాతి శ్లోకాన్ని మనం చెప్పుకోవడానికి ముందుగా ఇవాళ ప్రమాణ తిరట్టు అంటూ ఏమీ లేదు. చివరిలో మనం కొన్ని నిన్నటిలాగే కొన్ని ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేద్దాము సంబోధనల విషయంలో. ఇవాళ మనం చెప్పుకునేటటువంటి శ్లోకంలో ఒక సంబోధన వస్తుంది. దాన్ని బట్టి మనం చివరిలో అభ్యాసం చేద్దాం సమయాన్ని బట్టి. నిన్నటి నుంచి గుణ వైభవాన్ని చెప్పడం ప్రారంభం చేశారు అని తెలుసుకున్నాం. అంతకు ముందు 3 శ్లోకాలలో ఇందాక కృష్ణకుమారి గారి మననంలో కూడా చెప్పారు. 29, 30, 31 శ్లోకాలలో స్వామికి వైభవం అమ్మ వలన అనేదాన్ని ప్రతిపాదన చేశారు అని అనుకున్నాం. ఆ ప్రతిపాదన చెయ్యటంలోనే అమ్మ ఆయన కంటే వేరైనది కాదు కనుక అది ఆయనకి సహజమైనటువంటి వైభవమే అని మనకు చెప్పారు అని కూడా అనుకున్నాం. ఈ సందర్భంగా ఒక చమత్కారమైనటువంటి ఒక పద్యాన్ని ఇవాళ అనుసంధానం చేసుకుంటూ ప్రారంభం చేసుకుందాం. ఇవాళ శుక్రవారం కాబట్టి ఒక విశేష అంశాన్ని మనం చెప్పుకుందాం. నిన్న చెప్పుకోవాలి కానీ మనకు సమయం చాలదని ఆ ప్రస్తావన నేను చెయ్యలేదు. ఇప్పుడు మొన్నటి వరకు మనం నిన్న చెప్పిన మాట ఏమిటి అంటే అమ్మ వలన స్వామికి మహిమ అనేటటువంటి మాట. అలాంటి భావనలనే నీకు స్వతహాగా ఏమీ లేదయా, అంతా నీ భార్యా బిడ్డల వల్ల నీకు వచ్చినటువంటి ఖ్యాతి అని ఒక కవి స్వామిని అధిక్షేపిస్తూ ఉండేటటువంటి ఒక సన్నివేశం. ఇది ఆంధ్ర నాయక శతకం అనేటటువంటి ఒక శతకంలో ఉండే పద్యం. దాన్ని కాసుల పురుషోత్తమ కవి అనేటటువంటి ఒక మహానుభావుడు రచించాడు. విజయవాడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది. కృష్ణా జిల్లాలో ఉండేటటువంటి ఘంటసాల మండలం అనుకుంటాను. శ్రీకాకుళ ఆంధ్రదేవుడు అనేటటువంటి ఒక స్వామిని గురించి అధిక్షేపిస్తూ చెప్పినటువంటి శతకం అది. ఆంధ్ర నాయక శతకం అని దాని పద్ధతి కూడా విచిత్రంగా ఉంటుంది. వ్యాజస్తుతిలో సాగుతుంది. వ్యాజస్తుతి అంటే వ్యాజస్తుతి, వ్యాజనింద ఇలాంటి అలంకారాలు ఉంటాయి. మ్యూట్ లో పెట్టుకోండి. వ్యాజస్తుతి, వ్యాజనింద ఇవన్నీ కూడా నిందిస్తున్నట్లుగా ఉంటుంది, స్తుతిస్తున్నట్లుగా ఉంటుంది, ఆక్షేపించడము అనే అలంకారాల తీరు. సరే, వాటిలోకి మనం వెళ్ళద్దు. మనం చెప్పుకున్న అంశానికి ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉండేటటువంటి అంశానికి సమానత ఉంది కాబట్టి చమత్కారమైన శ్లోకం కనుక అప్పుడప్పుడు ఇలాంటివి చెప్పుకుంటూ వెళదాం.
స్వామి, ఆయన మీద కోపం వచ్చింది ఈయనకి. ఎందుకంటే సరిగ్గా ఆయన తనని తాను సంరక్షించుకోవటం లేదు అని. చరిత్ర అంతా చాలా పెద్దది. నీకేముందయ్యా, మీ ఆవిడ పిల్లలు అంత గొప్పవాళ్ళు కాబట్టి నీకు ఈ గొప్పతనం వస్తోంది. నిన్న కళ్యాణ గుణాలను గురించి చెప్పినప్పుడు షాడ్గుణ్యాన్ని గురించి చెప్పుకున్నాం. అందులో బలం అని ఒక గుణం. బలం అంటే ఏమిటి? అన్నింటినీ సంకల్ప మాత్రం చేత ధరించి ఉండడము అని. ఈ భూభర్త ఎవరు? భూభారాన్ని వహిస్తున్నవాడెవరు అంటే శ్రీ మహావిష్ణువు అని కదా, శ్రీమన్నారాయణుడు అని అనుకుంటాం. నువ్వేం చేస్తున్నావయ్యా? మీ ఆవిడ కదా భూమి అంటే, ఈ భారాన్ని అంతటినీ వహిస్తున్నది భూదేవి, కానీ నిన్ను భూభర్త అని భారాన్ని వహిస్తున్నావు అని కీర్తి నీకు. పని ఆవిడది, భారం ఆవిడ వహిస్తోంది. మనం ఉన్నది భూమి మీద, మన మన సర్వస్వాన్ని భరిస్తున్నది ఆమె. కానీ గొప్ప ఎవరికి వస్తోంది? నీకొస్తోంది, నువ్వే భరిస్తున్నావు అని. ఇంకా భగవంతుడు కోరినవన్నీ ఇస్తాడు అని ఒక ఖ్యాతి. ఆ ఖ్యాతి ఎవరి వల్ల వస్తోంది అంటే, అదిగో ఆవిడ శ్రీదేవి ఉంది కదయ్యా నీ భార్య, ఆవిడికి కదా అన్ని ఇవ్వగలిగేటటువంటి సంపద ఉంది. ఆవిడ అన్ని ఇస్తూ ఉంటే ఆవిడ సంపదని, ఆ సంపత్ స్వరూపమైనటువంటి ఆవిడ నీ దగ్గర ఉంది కనుక నీ భార్య ఆవిడ కావడం వల్ల నువ్వు కామితార్థప్రదుడవి అని కీర్తి నీకొస్తోంది. కానీ ఆవిడ లేకపోతే నువ్వు అడిగినవన్నీ ఇవ్వగలిగేవాడివి కాదనమాట అంటారు. ఇక పెద్ద కుటుంబం అండి, మహానుభావుడండి, గొప్ప ఇంటి యజమానండి ఆయన అంటారు. అవును, మీ అబ్బాయి ఉన్నాడే, ఆ అబ్బాయి చక్కగా సృష్టి చేస్తున్నాడు, ఇంత సృష్టిని పెంచుతున్నాడు, కానీ నీ కుటుంబకుడివి నువ్వు, బహుకుటుంబీకుడివి అని నీకు గొప్పతనం వస్తోంది, వసుధైవ కుటుంబకం అని. పోనీ అందరి పాపాలని పోగొట్టేవాడని నేనే కదా, అంచేత ఆ కీర్తేనే నాకుందా అంటే, అబ్బాయి అది మీ అమ్మాయికి వెళుతుంది అంటాడు. ఎవరు? శ్రీమన్ మహావిష్ణువు యొక్క కుమార్తె ఎవరండి అంటే గంగాదేవి. ఆయన విష్ణు పాదోద్భవ గంగా అంటారు. గంగాదేవి పాపాలని ప్రక్షాళనం చేసేటటువంటి వైభవం కలిగినది. అంచేత ఆమెని కూతురుగా కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు పతిత పావనుడివి అని అనబడుతున్నావు. ఆలు బిడ్డలు తెచ్చిన విఖ్యాతి కాని నువ్వు మొదటి నుంచి దామోదరుడవే అంటారు. చూడండి, ఒక వ్యవహారం ఉంటుంది, దరిద్ర దామోదరుడు అని అన్నట్లుగా అనమాట. ఇక్కడ నువ్వు మొదటి నుంచి దామోదరుడవే అంటూ చమత్కారంగా చెప్తారు. ఈ ఈ శతకంలో ఒక మకుటం ఉంటుంది. మకుటం అంటే చివరిలో ఒక లైన్ కానీ, ఒక పదం కానీ, లేదా 2 లైన్లు కానీ అలా రావడం. ఇది సీస పద్యాలతో సాగుతుంది ఈ శతకం. అందుకని చివరిలో చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా అనేటటువంటి ఆ హత అదేదో ఒక్కడ పదం కరెక్ట్ గా నేను రాసుకోలేదు, అది విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా అనే మకుటంతో సాగుతుందన్నమాట. కవి గారు అంటున్నారు పరమాత్మని గురించి, ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే, సకలాన్ని ధరించేవాడు అని భూదేవి నీకు ఆ కీర్తిని కట్టబట్టింది. ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై కామితార్థదుడన్నా ఘనత తెచ్చే. నిన్న ఇందిరే అనేటటువంటి ప్రయోగం కూడా వచ్చింది కదా, అందుకే ఇది గుర్తొచ్చిందనమాట. ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై కామితార్థదుడన్నా ఘనత తెచ్చే. ఆవిడ భార్య అయింది కనుక నువ్వు కామితార్థదుడివి అయినావు. కమల గర్భుండు సృష్టికర్త తనూజుడై, బ్రహ్మగారు నీకు కుమారుడు అయినాడు. బహు కుటుంబకుడన్నా బలిమి తెచ్చే. ఆ కీర్తి ఆ రకంగా వచ్చింది. కలుష విధ్వంసిని గంగ కుమారితయై, గంగాదేవి కలుషాలను పోగొడుతుంది, ఆమె నీ నుంచి పుట్టింది కనుక. పతిత పావనుడన్నా ప్రతిభ తెచ్చే, ఆండ్రు బిడ్డలు తెచ్చు ప్రఖ్యాతి కాని మొదటి నుండి నీవు దామోదరుడవే అంటారు. నీకేముంటుందయ్యా, వాళ్ళ వల్ల నీకొచ్చింది ఖ్యాతి అంతా అంటూ చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ అంటూ ఆ మకుటంతో ఆ పద్యం సాగుతుందన్నమాట. నిన్న ఇందిరా అనే పదం కూడా వచ్చింది. అంతా అమ్మ వల్లే ఆయనకు మహిమ అనేటటువంటి విషయము వచ్చింది కాబట్టి ఈ పద్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ, అలా అనుకోకూడదు అనే దాన్ని
స్వయా దీప్త్యా రత్నం అనేదాన్ని మనకి విశేషంగా సమన్వయం చేసి చెప్పారు అని అనుకున్నాం. తర్వాత గుణ ప్రస్తావం చేశారు, సాధారణ గుణాలని చెప్పారు అని అనుకున్నాం. సాధారణ గుణాలలో దేహ గుణాలు, ఆత్మ గుణాలు రెండు రకాలు. ఇప్పుడు కృష్ణకుమారి గారు దాన్ని స్పష్టంగానే చెప్పారు. ఎన్ని ఉన్నాయి అని అంటే, మనకి బాగా తెలిసినటువంటి గుణాలు మొదటి పాదంలో ఉన్నాయి, మూడవ పాదంలోనూ ఉన్నాయి. మొదటి పాదంలో 6 గుణాలు చెప్పారు. మూడవ పాదంలో అపి పరిమళ, కాంతి, లావణ్యం, అర్చిహి అనేటటువంటి ఇది ఇదే ఇంతవరకు క్లాసుల్లో తెలుగు పుస్తకాల్లో ఉండేది. హై స్కూల్ స్టడీస్ లో ఈ శతకం ఉండేది, కరెక్టే. ఆ కిందనున్నవి 4, పైన ఉన్నవి 6, మొత్తం 10 గుణాలు. కానీ మధ్యలో ఒకసారి గమనించండి మీరు, ప్రణతవరణ, ప్రేమ, క్షేమంకరత్వ అనేది ఎందుకు జోడించారు? ఇవి విశేషమైనటువంటి గుణాలుగా చెప్పారు, ఆత్మ గుణాలుగాను చెప్పారు. ఈ గుణాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒకసారి మనం రామానుజుల వారు 5వ చూర్ణికలో స్వామి యొక్క కళ్యాణ గుణాలని గురించినటువంటి చెప్పిన ప్రస్తావాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఆ చూర్ణికలో ఎన్ని గుణాలు చెప్పబడ్డాయి, వాటిని మనం ఎలా విభాగం చేసుకున్నాము అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే చాలా అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకునే భట్టరు వారు ఈ 3ంటిని కూడా మనకి విశేషించి చెప్పారు అని తెలుసుకోవడం కోసం అన్నమాట. మొదటిది జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజ. ఈ 6 ఒక కేటగిరీలోకి వస్తాయి. ఆ చూర్ణికలోనే రామానుజుల వారి దానిలోనే చూసుకోండి. జ్ఞాన, బలైశ్వర్య, వీర్య, శక్తి, తేజ, సౌశీల్య, లెక్క పెట్టండి. సౌశీల్య, వాత్సల్య, మార్దవ, ఆర్జవ, సౌహార్ద, సామ్య, కారుణ్య, మాధుర్య, గాంభీర్య, ఔదార్య, చాతుర్య, స్థైర్య. ఆగండి అక్కడ. 6 + 12 అక్కడ మనం కేటగరైజ్ చేసుకున్నాం. 6 సర్వసాధారణాలు. ఆశ్రితుల విషయంలోనూ అనాశ్రితుల విషయంలోనూ కూడా ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి, వీటి సంబంధం ఉంటుంది. మిగిలిన 12 ఎలాంటివి అంటే ఆశ్రిత రక్షణకి ఉపయోగపడేవి అని చెప్పుకున్నాం. అక్కడ ఎక్కడ వరకు? సౌశీల్య దగ్గర నుంచి స్థైర్య వరకు 12, 6, 12 అయినాయి. తర్వాత స్థైర్య తర్వాత నుంచి ఒకసారి కౌంట్ చేయండి. స్థైర్య, ధైర్య, శౌర్య, పరాక్రమ. ధైర్య, శౌర్య, పరాక్రమ అనే 3 గుణాలని ఒక గుత్తిగా తీసుకున్నాం. అక్కడ 6 + 12 + 3 అని చెప్పుకున్నాం. అక్కడ ఈ 3ంటిని విడిగా ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఆశ్రిత రక్షణం అని అన్నారు. నిన్న క్షేమంకరత్వం అంటే అనిష్ట నివృత్తి, ఇష్టప్రాప్తి అని చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు ఆ విరోధి నిరసనం చెయ్యడానికి కావలసినటువంటి గుణాలు ధైర్య, శౌర్య, పరాక్రమ అనేవి 3 గుణాలు. ఆ తర్వాత సత్యకామ, సత్య సంకల్ప అని 2 గుణాలు. ఇవి భోగ్యతోపయోగములు. వెరీ గుడ్, వచ్చేసింది మొత్తం అంతాను. చూసుకున్నారు, నోట్స్ రాసి పెట్టుకుంటుంటారు. అవి ఈ సత్యకామ, సత్య సంకల్ప భోగ్యోపయోగములు, భోగ్యత అనే అనుభవానికి వీలైనటువంటి 2 గుణములు అని సత్యకామ, సత్య సంకల్ప అనేదాన్ని ఒకటి లీలా విభూతికి, ఒకటి నిత్య విభూతికి చెందినటువంటిదిగా చెప్పుకున్నాం. అక్కడ మళ్ళీ ఇంకో 2 గుణాలను ఉండబట్టకి చెప్తారు భగవద్ రామానుజులు. కృతిత్వ, కృతజ్ఞత అంటారు. ఈ కృతిత్వ, కృతజ్ఞత అనేవి కూడా రక్షణోపయోగములైనటువంటి గుణాలే, కానీ స్పెషల్ గా చెప్పబడ్డాయి. ఎందుకని అంటే, అంతకు ముందు చెప్పిన రక్షణోపయోగములైనటువంటి గుణాలన్నింటిలోనూ సమానంగా ఉండేటటువంటి లక్షణం ఇది. అందుకే వీటిని ప్రత్యేకంగా పేర్కొన్నారు అని అంటారు. సో టోటల్ ఎన్ని చెప్పినట్టు? 6, 12, 3, 2, 2. ఇక్కడ అలాగ మనం విడి తీసుకున్నాం. ఇక్కడ టోటల్ నేను చెప్పక్కర్లేదు, మీకు లెక్కలు తెలుసు కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు ఈ
ఆశ్రిత ప్రణతవరణ ప్రేమ క్షేమంకరత్వ అనేవి ఈ మిగిలిన గుణాలనన్నింటినీ మనకి సూచిస్తున్నాయన్నమాట. అంటే ఇవన్నీ అంతగా విశేషంగా చెప్పకుండా ఇప్పుడు ప్రణతవరణం అంటే శరణాగతులను స్వీకరించటం, ఇవన్నీ దేంట్లో చేరతాయి? సౌశీల్యము, సౌలభ్యము, ఇలాంటి గుణాలన్నీ కూడా ప్రణతవరణంలోకి వస్తాయి. ప్రేమ అంటే మార్దవం లాంటి గుణాలన్నీ కూడా ప్రేమ అంటే వాళ్ళు లేకపోతే ఉండలేకపోవడం అని కదా అర్థం. తంవినా కైకేయీ పుత్రం అని, ఆ భరతుడు లేకపోతే నేను అసలు ఏమీ చెయ్యను అన్నంతగా ప్రేమిస్తాడు స్వామి అని అక్కడ ఉదాహరణలు కూడా చెప్పుకున్నాం. ఇక క్షేమంకరత్వం అని చెప్పుకున్నాము. ఆ క్షేమంకరత్వంలోకే స్థైర్య అధైర్య శౌర్య పరాక్రమ ఇలాంటి గుణాలన్నీ వస్తాయన్నమాట. భట్టరు వారు తమ ఆచార్యుల యొక్క శైలిని అందంగా గమనించి అక్కడ వివరంగా చెప్పినటువంటి గుణాలన్నీ ఇందులోకి చేరేటట్లుగా ప్రణతవరణ ప్రేమ క్షేమంకరత్వ అంటూ ఆత్మగుణాలని చెప్పి తర్వాత దేహ గుణాలని చెప్పారు. దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని చెప్పేటటువంటి గుణాలని ప్రస్తావన చేశారు అని వెనుకటి శ్లోకాన్ని మనం ముగించుకుంటూ ఇప్పుడు తర్వాతి శ్లోకాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇందులో కూడా మళ్ళీ ఇద్దరికీ సాధారణంగా ఉండేటటువంటి గుణాలని గురించి ప్రస్తావన చేస్తున్నారు. జ్ఞాపకం పెట్టుకుందాం. అంటే ఇవి కూడా ఇద్దరికీ సాధారణంగా ఉన్నవి. సాధారణత్వం అంటే ఏం ప్రత్యేకత లేనివి అని కాదు, ఇద్దరిలోనూ ఉన్నవి అనేటటువంటి అర్థం అన్నమాట. శ్లోకం అనుసంధానం చేద్దాం. అన్యేపి యౌవనముఖాః యువయోః సమానాః శ్రీరంగమంగళ విజృంభణ వైజయంతి తస్మిన్ స్తవత్వై చ తస్య పరస్పరేణ విస్తీర్య దర్పణ ఇవ ప్రచురం స్వదంతే. చాలా అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం మనకు కనపడాలి ఇప్పుడు. మరొకసారి శ్లోకం. అన్యేపి యౌవనముఖాః యువయోః సమానాః శ్రీరంగమంగళ విజృంభణ వైజయంతి తస్మిన్ తవ త్వై చ తస్య పరస్పరేణ విస్తీర్య దర్పణ ఇవ ప్రచురం స్వదంతే. ఇందులో క్రియాపదం స్వదంతే అనేది క్రియాపదం. స్వదంతే అంటే మంచిగా రుచిస్తున్నాయి అని అర్థం. స్వాదుగా ఉన్నాయి అంటే అనుభవయోగ్యంగా ఉన్నాయి, ఆనందాన్ని కలిగిస్తున్నాయి, రసవంతములుగా ఉన్నాయి అని అర్థం. స్వదంతే అనేది ఇందులో ప్రధానమైనటువంటి క్రియ. సంస్థీర్య అనేది ఆనుషంగికమైనటువంటి క్రియ. స్వదంతే సంస్థీర్య అనేటటువంటి రెండు క్రియాపదాలని గుర్తుపెట్టుకుందాం. ఇక ఒక పాదం అంతా కూడా సంబోధనే ఉంది ఇందులో. ఆ పాదం రెండవ పాదం శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి, పెద్ద సంబోధన. చివరిలో మనం చేద్దాం అనుకున్నాం కదా ఎక్సర్సైజ్, దాని గురించి తర్వాత. ఇంత పెద్ద సంబోధనలుగా ఉన్నవి ఏవి, అంతకంటే కొంచెం సంబోధనలుగా ఉన్నవి ఏవి, ఒక్క పదంతోటే సంబోధనగా ఉన్నది ఏది, ఇవన్నీ మనకు తెలుస్తాయి. చిన్నవి తెలుస్తాయి, పెద్దవి మనం చూసుకుందాం. పెద్దవి మనకి కావాలి అంటే ఇప్పుడే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంత పెద్ద సంబోధన శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం, మొత్తం ఆ లైన్ లో సంబోధన కాకపోయినా దీపరేఖ అని అన్నట్టే కదా, దీపరేఖగా చెప్పడమే కదా. అంచేత ఒక పాదమంతా ఆమెను చెప్పినది శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ అనేది ఒకటి పెద్దది గుర్తుపెట్టుకోండి. అక్కడ పిలవలేదు కానీ ఆ దీపరేఖ అనే దీపరేఖను అని మళ్ళీ అంటారు. తర్వాత శ్రీరంగ హర్మ్యాంగణ కనకలతే అని ఇంకొక పదం ఉంది చూడండి. శ్రీరంగ హర్మ్యాంగణ కనకలతే, ఇది కూడా పెద్ద సంబోధన. ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చిన సంబోధన 11వ శ్లోకం అని పెడుతున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి అంటూ పిలుస్తున్నారు.
ఇందులో ఏమిటి అర్థం? ముందు ఇది తెలుసుకుందాం. ఇందులో చాలా చాలా విశేషాలు ఉంటాయి. వైజయంతి అంటే మనకి తెలిసినది అర్థం, అంటే అంతో ఇంతో స్ఫురణకి వచ్చేటటువంటి అర్థం. వైజయంతి మాలిక మనకి తెలుసు, తులసి మాలిక, వైజయంతి మాలిక అని, రంగురంగుల మాలిక అని అనుకుంటాం. వైజయంతి అంటే విజయాన్ని సూచించేది అని అర్థం. విజయప్రథ అని అనుకున్నాం కదా. వైజయంతి అంటే ధ్వజము అనర్థం, జెండా. స్పష్టంగా చెప్పాలి అంటే అమ్మని ఇప్పుడు దేంతో పోలుస్తున్నారు? మంగళదీపంలాగా, కనకలతలాగా చెప్పినటువంటి భట్టరు వారు ఇందులో జెండాగా చెప్తున్నారు. ఈ జెండాలు ఎన్ని ఎన్ని జెండాలు ఉంటాయి అనేది మనం ఇవాళ ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మన పని అది. మనకి తెలిసిన జెండా ఎక్కడుందో చూసుకుని అక్కడి నుంచి అన్ని జెండాలని మనం ఇవాళ లిస్ట్ అవుట్ చేసుకుంటే మన శ్లోకం పూర్తయినట్టే. ఎవరిక్కడ దేనికి జెండా అనంటే శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి. శ్రీరంగము యొక్క మంగళమును లేదా శ్రీరంగమునందలి మంగళమును విజృంభింప చేసే, అంటే ఎక్కువ చేసేటటువంటి వైజయంతి ధ్వజం అని అంటున్నారు ఇందులో. శ్రీరంగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అందుకే మన అవధానంలో ఆ శ్రీరంగరాజస్తవం నిర్వచనాలు తప్పకుండా చదువుకోండి అని అన్నాను. మీకు గుర్తు ఉండే ఉంటుంది. శ్రీరంగం అంటే అర్థం ఏమిటి? శ్రీరంగం అంటే శ్రీరంగ మంగళం, అంటే శ్రీరంగం అనే పదానికి భగవంతుడు అనేటటువంటి అర్థము ఉంది, క్షేత్రము అనేటటువంటి అర్థం కూడా ఉంది అని చెప్పుకున్నాం. శ్రీరంగ మంగళం అన్న చోట శ్రీరంగనాథుని యొక్క మంగళం, శ్రీరంగనాథుని యొక్క వైభవం, శ్రీరంగమునందలి వైభవం, రెండు అర్థాలు వస్తాయి. స్వామిలో ఉండేటటువంటి గుణాలని ప్రకాశింపచేసేటటువంటి విజయధ్వజం అవుతోంది, ధ్వజం అవుతోంది అమ్మ. అంటే అమ్మని చూస్తే స్వామికి ఆనందం కలిగి ప్రకాశిస్తాడు. ఆయనలో ఉండేటటువంటి కళ్యాణ గుణములు మంగళకరములై ప్రకాశిస్తాయి. ఆయన మంగళకరుడు. తవస్పరిసాది సంస్పృశతి కమలే మంగళ పదం అన్నట్లుగా శ్రీరంగ మంగళ విజృంభణం అప్పుడు కనిపిస్తుంది మనకి. ఆ విజృంభణానికి కారణమైనటువంటి వైజయంతిగా ఆమె కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారి జెండాల గురించి లిస్ట్ అవుట్ చేసుకుందాం. మన దేశానికి జెండా అది ఎలాగా మనకుంది, ముందు దానికో దండం పెట్టేసుకుందాం. మన పతాక తిరంగా. మరి నిజానికి మన సంప్రదాయానికి జెండా ఎవరు? శ్రీరంగ విజయధ్వజంగా చెప్పబడినటువంటి వారెవరు అంటే భగవద్ రామానుజులు కదా. శ్రీరంగే స జయధ్వజో విజయతే రామానుజోయం ముని. జెండా అనేసరికల్లా విశిష్టాద్వైత సిద్ధాంత వైభవ పతాక ఎవరు అంటే భగవద్ రామానుజులు. అక్కడ కూడా వారిని మిగిలిన అన్ని చోట్లకి అని చెప్పలేదు, విశిష్టాద్వైత సిద్ధాంతానికి అని కూడా చెప్పడం లేదు. ఏమంటున్నారు? శ్రీరంగేశ జయధ్వజం, శ్రీరంగనాథుని యొక్క విజయధ్వజం అని అలా భగవద్ రామానుజులని కూడా పెద్దలు ప్రశంసిస్తారు. ఇక్కడ భట్టరు వారు అమ్మవారిని ఆ రకంగా చెప్తున్నారు. ఇక వెరీ గుడ్. నెక్స్ట్ మనకి బాగా తెలిసిన జెండా కొడితోన్నుం తోరణవాసిల్ కాపానే అనేటటువంటి ఒక పదాన్ని గుర్తుపెట్టుకుందాం. నందగోపాలుని ఇంటి మీద జెండా ఉంది, అది కొడితోర్ణం తోరణం. అక్కడ ఊళ్ళో అన్నిట్లకి జెండాలు లేవు, ఈయనే జెండా కట్టుకున్నాడు. ఎందుకు అంటే ఇది మా ఇల్లు, ఇది మా ఇల్లు అని తెలియడం కోసమని అక్కడ వ్యాఖ్యానంలో చెప్తూ ఉంటారు. అసలు జెండా దేనికి ప్రతీక అంటే దేశానికి వైభవానికి ప్రతీక. అందుకనే ప్రతి దేశానికి ఒక జెండా ఉండడం దేనికి అంటే ఆ జెండా అంటే దేశం అన్నమాట. దేశం అంటే దేశం యొక్క వైభవం అన్నమాట. అలాగే శ్రీరంగనాథుడి వైభవ ప్రతీకగా ఉంటారు భగవద్ రామానుజులు కనుకే శ్రీరంగేశ జయధ్వజం అని అంటారు. కనుక వైభవ ప్రతీకగా ఉండేది జెండా ఒకటి. అది కాకుండా ఇంకా జెండా ఎగరవేయడం అనేది దేనికి ఎగరవేస్తారు, ఎప్పుడు ఎగరవేస్తారు అని అంటే విజయ సూచకంగా జెండాని ఎగురవేస్తాం కదా. అందుకే ప్రతి ఏడాది మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం.
ఇదే ఆధ్యాత్మికంగా చేస్తే ఆలయాలలో జెండాని ప్రత్యేకించి ఎప్పుడు ఎగరవేస్తారు? ఎప్పుడూ గరుడ ధ్వజం ధ్వజస్తంభం ఉంటూనే ఉంటుంది. కానీ ప్రత్యేకించి ఉత్సవ సమయాలలో జెండాని ఎగరవేస్తారు. ధ్వజ ఆరోహణము, ధ్వజ అవరోహణము. అంటే ఉత్సవ ధ్వజం ఒకటి ఉంటుంది, విజయధ్వజం ఒకటి ఉంటుంది. విజయ సూచకంగా జెండాని ఎగరవేస్తాం. ఏదైనా క్రికెటర్స్ వాళ్ళు టీం సాధిస్తే, ఇండియా విజయాన్ని సాధిస్తే ఏం పట్టుకుంటారు వాళ్ళు? ఏం పట్టుకుని వాళ్ళు పరిగెడతారు అంటే జెండా పట్టుకునే పరిగెడతారు. ఇది విజయ సూచకమైనటువంటి ధ్వజం, ఉత్సవ సూచకమైనటువంటి ధ్వజం. ఇది కాకుండా ఆహ్వాన సూచకమైనటువంటి ధ్వజం ఒకటి ఉంటుంది. అంటే ఎదుర్కోలు. అలా ఎవరైనా విజయం సాధించి వస్తూ ఉంటే ఊరంతా జెండాలు కడతాం. ఎవరైనా మహానుభావులు ఉత్సవాలు జరుగుతుంటే మనం చూస్తూ ఉంటాం కదా, జెండాలు కట్టి ఉంటాయి వరసగా అంతటా కూడా. రామచంద్రుడు మళ్ళీ తిరిగి లంకారాజ్యం నుంచి తిరిగి వచ్చినప్పుడు అయోధ్య నగరాన్ని ఎలా అలంకరించారో చెప్పేటప్పుడు పట్టాభిషేక సర్గలో మనకి స్పష్టంగా తెలుస్తుంది. పతాకాధ్వజితాః అంటారు. అది ఆహ్వానం కోసం కట్టేటటువంటి జెండాలు కొన్ని ఉంటాయి. ఇక ఈ ఆహ్వాన కోసం కట్టేటటువంటి జెండాలలోనే ఇంకొక ప్రత్యేకత కూడా ఉంటుంది. అదే మనకి నాయకనాయనరా అనే పాత్రల్లో కనిపిస్తుంది. తెలియచెయ్యటం కోసం, అంటే అడ్రస్ గా అన్నమాట. ఇటు రండి, ఇటు రండి, ఇటు రండి అని పిలవడం. మామూలుగా ఎదుర్కోలు చెప్పుకొని రావడం ఆహ్వానమైతే, అలా కాదు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పేటటువంటి జెండాలు, చలివేంద్రాలు పెడుతూ ఉంటారు సమ్మర్లో. అలాంటప్పుడు జెండాలు కడుతున్నారు. ఇగో ఇక్కడ చలివేంద్రం ఉంది, ఇక్కడ నీరు లభిస్తుంది, ఇక్కడ సేద తీరవచ్చు. బాటసారుల కోసం కదా పెడతారు. అందుకని వాళ్ళు అలా వెళుతున్నప్పుడు ఎక్కడ నీరు దొరుకుతుందో తెలియజేయడం కోసం చలివేంద్రాల దగ్గర ఒక జెండాని పెడుతూ ఉంటారు. చూసారా ఎన్ని రకాలైనటువంటి జెండాలో. అంటే ఇక్కడ మనకి కావలసినటువంటి ఒక స్థానము ఉన్నది అనేటటువంటి చెప్పడం. ఇటు రండి, ఇటు రండి, ఇటు రండి అని చెప్పేది. ఇది కూడా ఆహ్వానమే. అందుకే ఆనాడు కృష్ణ పరమాత్మ గోపికల కోసమే కట్టాడు ఆ జెండా, ఇది మా ఇల్లు అని తెలియడం కోసం. వాటిని ప్రప అంటారు, చలివేంద్రాలని. అంటే ఆ ప్రప ఇక్కడ ఉంది అని చెప్పడం కోసం అన్నమాట. ఇప్పుడు వీటన్నింటినీ అమ్మలో మనం చూడాలి. ఇప్పుడు అమ్మని ఒక వైజయంతిగా చెప్తున్నారు. అమ్మని వైజయంతిగా చెప్పడం అని అంటే శ్రీరంగ మంగళ విజృంభణం, ఉత్సవం కోసం కట్టినటువంటి జెండా. అక్కడ నిత్యోత్సవ, మాసోత్సవ, పక్షోత్సవ, అక్కడ అలా శ్రీరంగంలో అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది వైభవం. కనుక వాటిని అన్నింటినీ, ఎక్కడ శ్రీదేవి ఉంటే అక్కడ సంపదలకి నెలవుగా ఉంటుంది కనుక ఉత్సవ దీప్తి అక్కడ కనిపిస్తుంది కనుక దానికి కారణమైనటువంటి సూచకమైనటువంటి ఒక జెండాగా అమ్మవారిని చెప్తున్నారు. విజయ పతాకగా అమ్మవారిని చెప్తున్నారు. ఇంకా ఈ విజయధ్వజం అని అన్నప్పుడు మామూలుగా రాజుగారు విజయం చేస్తున్నారహో అని చాటింపులు వేయించేవారు. పాత సినిమాలు చూస్తే మనకి ఈ ప్రయోగం కనిపిస్తుంది. విజయం చెయ్యడం అంటే అర్థం ఏమిటి? ఆయన అక్కడ యుద్ధం చేసి విజయాన్ని సాధిస్తున్నాడు అని అర్థమా? విజయం చేస్తున్నారంటే వస్తున్నారు, వస్తున్నారు అని చెప్పడమా? అంటే వస్తున్నారహో అని చెప్పడం. విజయం చేయడం అనేటటువంటి పదానికి రావడం అనేటటువంటి ఒక అర్థం ఉంది. ఆ రావడం అనేటటువంటి పదం అక్కడే మనం తేడా గమనించుకోవాలి. గోదాస్థుతిలో వైజయంతి అనే పదం ఉంది, కానీ ఇప్పుడు ఆ వైజయంతిని గురించి మనం చెప్పుకోవటం లేదు. అక్కడ వైజయంతి మాలికని గురించి చెప్పారు. ఇప్పుడు వైజయంతి అంటే ధ్వజము అనే అర్థంలో మనం చెప్పుకుంటున్నాం. ఆ తేడాని గమనించుకుందాం. విజయం చేస్తున్నారు రాజుగారు అని చెప్తున్నది ఎవరు? అమ్మ అవుతుందన్నమాట. అంచేత ఆయన విజయానికి ఈమె సూచకం అవుతుంది. అంటే ఆయన రాకని సూచించేది అవుతుంది అమ్మవారు. పురుషకారం కదా ఆమె. స్వామిని మన దగ్గరికి తెచ్చేది కూడా ఆమె అవుతుంది. కాబట్టి ఆమె విజయధ్వజం అంటే విజయం చేస్తున్నాడు అనడానికి ఒకటి. లేదా మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మనం అలిసిపోయి ఉన్నాం, నోరు ఎండిపోతోంది. అప్పుడు మీరు సంసారంలో చాలా కష్టంగా ఉన్నారరా, ఎండాకాలం ఇదిగో వేడి ఎక్కిపోతుంది, డిహైడ్రేట్ అయిపోతారు, రండి రండి రండి, ఇక్కడుంది ఇక్కడుంది నీరు, ఇక్కడుంది నీరు అని స్వామిని మనకి చూపిస్తుంది అమ్మ. అందుకే ధ్వజం, అది ఆహ్వాన ధ్వజం అని అనుకుంటున్నాం.
ఏ ధ్వజమైనా అమ్మే, ఎక్కడైనా అమ్మ యొక్క వైభవమే అంటూ ఆ ధ్వజంగా ఇప్పుడు అమ్మని ఇందులో చెప్తున్నారు. ఇంకా మనం కొన్నే చెప్పుకున్నాం, చాలండి సమయం అయిపోతుంది కాబట్టి. శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి, ఎంత మంగళకరంగా చెప్తున్నారో. రంగనాథుని వైభవము, శ్రీరంగమునందలి వైభవము, దాన్ని వృద్ధి చేసేటటువంటి ఒక గుర్తు, చిహ్నము. జెండా అనేది జాతికి గుర్తు అంటారే, అలాంటి ఒక అద్భుతమైనటువంటి చిహ్నంగా అమ్మని ఇందులో పిలుస్తున్నారు. పిలిచి చెప్తున్న మాట ఏమిటి అంటే, అమ్మా నిన్న కొన్ని చెప్పాను, ఇవాళ ఇంకొన్ని చెప్పేస్తాను. నేను అసమగ్రంగా చెప్పాను అని అనుకోకు. నిన్న నేను లిస్ట్ అవుట్ చేసిన దాంట్లో ఇది మర్చిపోయావయ్యా భట్టరు అని నువ్వు చూస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మర్చిపోలేదమ్మా, మొత్తం మీద చెప్పేస్తాను, సమయం లేదు కనుక. అవి కూడా నీకు ఆయనకి సాధారణమైనటువంటి గుణాలే అంటూ ప్రారంభం చేస్తున్నారు. అన్యేపి అంటున్నారు. ఇంతేనా? నిన్న శ్లోకంలో చెప్పబడినటువంటి ఆ 10+3 గుణాలు మాత్రమే ఉన్నాయా సాధారణ గుణాలు అమ్మకి స్వామికి అంటే? కాదు. అన్యేపి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ జెండాలు కాకుండా ఇంకా మనం చెప్పుకోవచ్చు, కానీ సమయం లేదు అన్నట్లుగా. అలాగే భగవద్ రామానుజుల సుదీర్ఘ సమాసంతో లిస్ట్ అవుట్ చెయ్యకపోయినా అన్నీ చెప్పినా ఇంకా ఉన్నాయి. అనంత గుణరాశులు, గుణరాశయ అన్నారు కాబట్టి మిగిలిపోతూనే ఉంటాయి. అంచేత అన్యేపి అని ప్రారంభం చేస్తున్నారు. అన్యేపి అని ప్రారంభం చేసి యౌవనముఖాః, యవ్వనము మొదలైన అని అంటున్నారు. ఆ మొదలైన అనే వాటిలోనే ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య ఇవన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా అమ్మకి స్వామికి కూడా సమానంగా ఉండేటటువంటి గుణములే. యౌవనముఖాః, ఇక్కడ యవ్వనం అనే ముఖం అనుకోకండి. ముఖము అంటే మొదలైన, ఈ పదం మనకి చాలా సార్లు శ్రీరంగరాజస్తవంలో కూడా వచ్చింది కాబట్టి యౌవనముఖాః, యవ్వనము మొదలైన. ఈ మొదలైన అన్న వాటిని నిన్న శ్లోకంలో ఒక పదంతో చెప్పారు. పురస్సరాః క్షేమంకరత్వ పురస్సరాః. పురస్సరము అంటే ముందుగా కల, ప్రథమమైన అంటే ఇవి ప్రధానముగా కలిగిన అని అక్కడ చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ యౌవనముఖాః, యౌవనాది గుణములు అంటున్నారు. యువయోః సమానాః, యువయోః ఈ పదం కూడా ఇంతకు ముందు మనకు వచ్చింది. 2 శ్లోకాలలో యువయోః అని వచ్చింది. ఇదే అర్థం వచ్చేటట్టుగా వాం అపి, భోగ్యా వాం అపి, వాం అన్నా మీ ఇద్దరికి అని, యువయోః అంటే మీ ఇద్దరికి అని అర్థం. యువయోః సమానాః, మీకు ఆయనకి ఇంకా సాధారణ గుణాలు చాలా ఉన్నాయమ్మా, యవ్వనము మొదలైనవి అంటున్నారు. ఆ మొదలైన వాటిలో మనం మిగిలిన గుణాలన్నింటినీ కూడా కూర్చి చెప్పుకోవచ్చు. అది ఇద్దరికీ సమానంగా ఉండేటటువంటి గుణాలు అని అనుకోవాలన్నమాట. అలాంటి గుణాలు ఇంకా చాలా ఉన్నాయమ్మా, మీ ఇద్దరికీ సమానమైనది. ఇంకా చెప్పాలి అంటే ఎలా ఉంటుంది మీరు గుణానుభవము అని అంటే, అమ్మకి తనలో ఏ ఏ గుణాలు ఉన్నాయో చూసుకోవాలి అని అనిపించింది అనుకోండి, స్వామిని చూస్తుందిట. స్వామిని చూస్తే తనలో ఉండేటటువంటి గుణాలే కనిపిస్తాయిట. అంటే స్వామి తనని చూసుకోవాలి అంటే అమ్మని చూస్తాడు, అమ్మ తనని చూసుకోవాలి అంటే స్వామిని చూస్తుంది. ఇది అద్భుతమైనటువంటి సన్నివేశం. మామూలుగా మనకి కనపడాలి అంటే, మనకి కనపడాలి అంటే మన కళ్ళతో మనం అన్నీ చూస్తాం, కానీ మన కంటితో మనని మనం చూసుకోలేం. మన కంటితో మనని మనం చూసుకోవాలి అంటే మనకొక ఆధారం కావాలి, ఒక సాధనం కావాలి. అదే అద్దం. అద్దం ఎదురుగా ఉంటే మనని మనం చూసుకోగలుగుతాం. అద్దం ముందు ఏది పెడితే అదే అద్దంలో ప్రతిఫలిస్తుంది, మిగిలింది ఏది ప్రతిఫలించదు కదా. ఇప్పుడు అద్దం దాకా అక్కర్లేదు, మనం సెల్ఫీలు ఇవన్నీ తీసుకుంటున్నాం, మన మొబైల్ ఫోన్, మన స్మార్ట్ ఫోన్ మనకు చాలు, అది ఏది చూపిస్తే ఎలా గ్రాస్ప్ చేస్తుంది అనడానికి. ఆ అద్దంలో మనని మనం చూసుకోవాలి అని అంటే మన స్వరూపాన్ని మనం చూసుకోవడం అనేది అందరికీ ఇష్టమే.
అందులో కూడా మరింత సంతోషంగా చూసుకుంటాం. చూసుకున్న కొద్దీ ఇంకా 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 చూసుకోవాలనే ఉంటుంది. ఇది అద్దంలో చూసుకున్నప్పుడు ఉండేటటువంటి స్థితి గుర్తుపెట్టుకుందాం. ఇక అద్దంలో ప్రతిబింబం కావాలి అంటే ముందు అసలు బింబం ఒకటి ఉండాలి. అంటే నువ్వు ఉండాలి, అద్దం ఉండాలి. అప్పుడు బింబ ప్రతిబింబ భావంతో నిన్ను నువ్వు చూసుకోగలుగుతావు. అంతేనా? ఇంకా ఏమైనా ఉండాలా? అద్దం ఉంది, నువ్వున్నావు, కనిపిస్తుందా? గుడ్డివాడు అనుకోండి, కనిపిస్తుందా చెప్పండి? నేత్రం ఉండాలి, అంటే ఇంద్రియం ఉండాలి, దృష్టి కలిగిన వాడు కావాలి, అద్దం ఉండాలి, తాను అద్దానికి ఎదురుగా ఉండాలి. అప్పుడు కదా ఆ అద్దంలో ప్రతిబింబాన్ని చూసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలా అక్కర్లేదట అమ్మకి, స్వామికి. అద్దం అక్కర్లేదట. అద్దం అక్కర్లేకుండానే అద్దంలో చూసుకున్న ఆనందం కలుగుతోంది అని చెప్తున్నారు ఇందులో. ఈ గుణాలని నిజానికి అద్దంలో మనం చూసుకుంటే బయట రూపం కనిపిస్తుంది, కానీ మనస్సులో ఏముందో కనిపిస్తుందా? మనస్సులో ఉండేటటువంటి ఆత్మస్వరూపం లేదా లోపల ఉండే ఆత్మస్వరూపం కనిపిస్తుందా? ఆత్మ గుణాలు కనిపిస్తాయా అద్దంలో? అంటే అదేదో మరి విశేషమైన అర్థం కావాలి. మాయాబజార్ సినిమాలో అయితే అలా కనిపిస్తుంది. మనిషి కనిపిస్తాడు, మనిషి మనస్సులో ఉండేటటువంటి భావన కనిపిస్తాయి. వాళ్ళు ఎంత దాచుకోవాలనుకున్నా ఇప్పుడు ఇది లై డిటెక్టర్ లాగా ఆ అద్దం దగ్గరికి ఆ పెట్టె తీసి తెరిసేసరికల్లా పాటలు కూడా పాడుకున్నారు వాళ్ళందరూ కూడా. సో ఒకానొక సమయాలలో లోపల మనస్సులో ఉండేటటువంటి విషయం కూడా బయట ప్రకటించేటటువంటి స్థితి కలుగుతుంది, కానీ చూడగలిగేటటువంటి స్థితి కలగదు. నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నువ్వు అందంగా ఉన్నావు అని అనిపిస్తుంది, తెల్లగా ఉన్నావు అని అనిపిస్తుంది, నీ కళ్ళు పెద్దగా ఉన్నాయి అని అనిపిస్తుంది, కానీ నీ మనస్సులో ఔదార్యం ఉంది అనేటటువంటి విషయం, ఔదార్యం అనేది నీకు అద్దం ద్వారా కనపడదు. కానీ ఇక్కడ అమ్మవారికి అద్దం స్వామి, స్వామివారికి అద్దం అమ్మ అవుతున్నారు. ఇందులో బాహ్యమైనటువంటి రూపం దివ్యమంగళ విగ్రహం గుణాలే కాకుండా ఆత్మగుణాలు కూడా కనిపిస్తున్నాయి. అమ్మా, మీలో ఉండేటటువంటి ఆ గుణాలని మీరు ఎలా అనుభవిస్తున్నారు, ఎలా ఆనందిస్తున్నారు అనంటే మూడవ పాదం చూడండి. తస్మిన్ తవ త్వయి చ తస్యా. ఈ పదాలు జాగ్రత్తగా గమనించాలి, మళ్ళీ కన్ఫ్యూజన్ రాకూడదు. తస్మిన్ ఆయన యందు, తవ నీ యొక్క గుణాలు ప్రతిబింబిస్తున్నాయి, త్వయి నీ యందు, తస్యా ఆయన యొక్క గుణాలు ప్రతిబింబిస్తున్నాయి. స్వామికి తనని తాను చూసుకున్నట్టే అనిపిస్తుందిట అమ్మని చూస్తే, అమ్మకి తనని తాను చూసుకున్నట్టే అనిపిస్తుందిట స్వామిని చూస్తే. పిల్లల్ని చూస్తే ఒకప్పుడు అలా అనిపిస్తుంది మనకి, కానీ వీళ్ళిద్దరిలో ఉండేటటువంటి ఆ సాదృశ్యం, గుణ సామ్యం ఎలా ఉంది అంటే, ఆ స్వామి తన గుణాలని దర్శించాలి. అమ్మని చూస్తున్నాడు ఆయన, అమ్మలో గుణాలు కనిపిస్తున్నాయి. ఈ గుణాలన్నీ అమ్మ గుణాలు అనిపించట్లేదు, తానే అమ్మలో కనిపిస్తున్నాడు, తన గుణాలే అమ్మలో దర్శిస్తున్నాడు ఆయన. అమ్మకి తన గుణాలను చూసుకోవాలి అని ఉంది, కానీ తన గుణాలు చూసుకోవడం కాదు, స్వామిని చూస్తే ఆమెకి కలుగుతున్నటువంటి ఆనందం ఎలా ఉంది, ఆ గుణానుభవం ఎలా ఉంది అంటే తన గుణాలని తాను అనుభవిస్తున్నట్లుగా ఉంది. ఎవరైనా మాట్లాడుతుంటే నేను మాట్లాడినట్టే ఉంది అని అనుకుంటాను చూసారా, మాట్లాడుతున్నది నువ్వు కాదు, ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వింటూ ఉంటే నేనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది అని అంటాం. అలాగే పరస్పరము గుణములు ఆనందాన్ని కలిగిస్తోన్నది. ఎలా కలిగిస్తున్నాయి అనంటే, తస్మిన్ తవ ఆయన యందు నీ గుణాలు, త్వయి చ తస్యా నీ యందు ఆయన యొక్క గుణములు, విస్సంస్థీర్య పరస్పరేణ అన్యోన్యము సంస్థీర్య వ్యాపించి అని అర్థం అన్నమాట. బాగా ప్రతిబింబిస్తున్నాయి అని అర్థం. సంస్థీర్య విస్తీర్య అని కూడా ఒక పాఠాంతరం ఉంటుంది ఇక్కడ. నీ గుణాలన్నీ ఆయనలోకి, ఆయన గుణాలన్నీ నీలోకి అంటే కాదు, ఆయన గుణాలు వేరు నీ గుణాలు వేరు కాదు, ఇద్దరికీ సాధారణ గుణాలు కాబట్టి బింబ ప్రతిబింబాలలా అనిపిస్తున్నాయి మీ ఇద్దరి గుణాలు. ఆ గుణాలను మీరు దర్శిస్తున్నారు, ఆ గుణాలను మీరు అనుభవిస్తున్నారు. ఎలాగా అంటే
దర్పణ ఇవా. దర్పణము అంటే అద్దము అని అర్థం అన్నమాట. మనకి కొన్ని కొన్ని పదాలు గుర్తుకి రావాలి. వినప్పెట్ట అని అనుకున్నాం, మణికోశం అని, తాళాంచెవి అని అనుకుంటున్నాం. ఈ పదాలన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటామో అలాగే ఈ దర్పణం అనే పదం కూడా గుర్తుపెట్టుకోండి. దర్పణము అంటే అర్థం దర్పణ ఇవ, దర్పణే ఇవ అన్నమాట. అద్దమునందు వలెనే అని అర్థం. నువ్వు ఆయనకు అర్థమవుతున్నావు, ఆయన నీకు అర్థమవుతున్నాడు. అద్దంలో అయినప్పుడు ఆయన చూస్తే ఆయన ముఖం కనపడడం లేదు, నువ్వు కనిపిస్తున్నావు. నువ్వు అనిపించటం లేదు, ఆయనే అనిపిస్తోంది ఆయనకి. నీకు నువ్వు కనపడటం లేదు, ఆయనే కనిపిస్తున్నాడు. కానీ ఆయన అనిపించటం లేదు, నిన్ను నువ్వు చూసుకున్నట్టే అనిపిస్తోంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి ఒక గొప్పతనం అన్నమాట. పరస్పరేణ సంస్థైర్య, అన్యోన్యము ఒకరికొకరు సంస్థైర్య వ్యాపింప చేసుకుని, అంటే బింబ ప్రతిబింబ భావాన్ని పొందుతున్నారు. ప్రచురం స్వదంతే, ప్రచురం బాగా పూర్తిగా నిండుగా అని అర్థం అన్నమాట. ప్రాచుర్యం అంటే అంతా అదే నిండి ఉండడం. ప్రచురం స్వదంతే, రసవంతములు అవుతున్నాయి. మీ ఇద్దరి గుణాలు ఒకరిలో ఒకరికి ప్రతిఫలించి ఆనంద అనుభవానికి కారణము అవుతున్నాయి. ఆ రకంగా మీరు గుణ అనుభవం చేస్తున్నారు. మీ గుణాలు అంత సమానములు, సాధారణములు అయి ఉంటున్నాయి. అంటే ఇది ఎవరి ఆనందం అంటే అమ్మ స్వాములకి కలుగుతూ ఉండేటటువంటి ఆనందం, గుణ మహిమ, గుణ అనుభవం. ఆ గుణానుభవంలో కలుగుతూ ఉండేటటువంటి భోగ్యత ఈ రకంగా చెప్తున్నారు. ఇక్కడ అది పరస్పరేణ అనేటటువంటి ఒక పదం ఉంది చూడండి. పరస్పరేణ అన్న చోట మనకి ఒక సన్నివేశాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు మనం ఒకటి భీతాహం సఖి అంటూ నేను ఆయనలా మారిపోతానేమో, ఆయన నాలా మారిపోతాడేమో అని పెట్టుకున్నాను చూసారా, అలా అనుకోవచ్చా అని పెడుతున్నారు. అది తదేక ధ్యానం వల్ల కలిగినటువంటి ఒక అవస్థ. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఇద్దరూ అలాగే ఉన్నారు, ఎప్పుడూ అలాగే ఉంటారు, ఎప్పుడూ అలాగే ఒకరి గుణాలు వేరుగా భాషించవు, ఒకేలా భాషిస్తూ ఉంటాయి అనడానికి ఇది చెప్తున్నారు. ఇక్కడ ఏది ఉదాహరణగా చెప్తున్నారు అంటే ఇది కూడా ఒక మంచి అందమైన సన్నివేశం. గమనించండి. కాళిదాసు అనే ఒక మహాకవి, ఆయన రఘువంశం అని ఒక కావ్యాన్ని రచించారు. అది దిలీప చక్రవర్తి యొక్క వైభవంతో ప్రారంభం అవుతుంది. ఆ దిలీపుడు తన భార్యతో కలిసి నందిని దేనువుకి ఆరాధన చేస్తారు సంతానం కోసం. ఇప్పుడు వాళ్ళిద్దరూ, దిలీపుడు, ఆయన భార్య పేరు సుదక్షిణ అని ఆమె పేరు, వాళ్ళిద్దరూ రథంలో అడవులలో వెళుతున్నారు. అరణ్యంలో రథం మీద వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అలా రథం మీద వాళ్ళు వెళుతున్నప్పుడు ఆ రథపు చప్పుడికో లేకపోతే కొత్తదనానికో లేక ఏమో ఆ రథం దగ్గరికి లేడీ జంటలు వచ్చేయట. ఆ లేడీ జంటలు అలా స్థిమితంగా ఈ రథం సాగుతున్నంతసేపు చూస్తూ ఉన్నాయిట. అవి వీళ్ళని చూస్తున్నాయి, వీళ్ళు వాటిని చూస్తున్నారు. ఆ సన్నివేశాన్ని వర్ణిస్తున్నాడు కాళిదాసు. ఎంత అందంగా వర్ణిస్తున్నాడు అంటే, ఆ లేడీ జంట అంటే ఆడలేడీ ఉంటుంది, మొగలేడీ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ జంట ఉంది, దిలీపుడు సుదక్షిణ కదా. రథం మీద వెళుతూ ఉంటే మనం కూడా ఇప్పుడు చూడండి, అసలు నడిచే మార్గంలో వెళితే లేళ్ళు అలా కనిపిస్తూ ఉంటాయి కదా, విచిత్రంగా ఉంటుంది. అవి కూడా అలా నిలబడి చూస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ దిలీపుడు సుదక్షిణ ఆ లేడీ జంటలో పరస్పర నేత్ర సామ్యాన్ని చూస్తున్నారట. అంటే మొగలేడి కళ్ళు దిలీపుని నేత్రాలుగా, ఆడలేడి నేత్రాలు సుదక్షిణ నేత్రాలుగా కనపడాలి. ఇప్పుడు దిలీపుడు మొగలేడిని చూసి నా కళ్ళల్లాగే ఉన్నాయి అని అనుకుంటున్నాడు అని అనుకోకండి. ఇక్కడ తమాషా అక్కడే ఉంది. మల్లినాథ సూరి దానికి వ్యాఖ్యానం ఇంత అందంగా చేస్తాడు. సుదక్షిణ మొగలేడి నేత్రాలని చూస్తోంది. చూసి మా ఆయన కళ్ళల్లాగే ఉన్నాయి అనుకుంటోందిట. దిలీపుడు ఆడలేడి నేత్రాలని చూస్తున్నాడు.
ఆడలేడిగా నేత్రాలుగా చూడటం లేదు, మా ఆవిడ కళ్ళల్లా ఉన్నాయి అనుకుంటున్నారు. ఎవరికి వారు చూసుకుని నేత్ర సౌందర్యం పరస్పరంగా అనుభవిస్తున్నారు అని చెప్పరు. శ్లోకం చదువుతాను వినండి. పరస్పరాక్షి సాదృశ్యం అదూరోజ్జిత వర్త్మసు పరస్పర అక్షి సాదృశ్యం. ఇది మనకి ఇక్కడ కావాలి. పరస్పరేణ విస్తీర్య అని భట్టర్ వారి ప్రయోగం కదా. పరస్పర అక్షి సాదృశ్యం, నేత్రముల యొక్క సాదృశ్యం, పరస్పరము నేత్రముల యొక్క సాదృశ్యం. అదూర ఉజ్జిత వర్త్మసు, ఎక్కువ దూరంగా లేవు, దగ్గరలోనే అలాగా ఆ రథం వెళుతూ ఉంటే అవి అలాగా కనిపిస్తున్నాయి అన్నమాట. అలాంటి మార్గాలలో మృగద్వంద్వేషు పశ్యంతో, మృగద్వంద్వం అంటే లేళ్ల జంటలయందు, పశ్యంతో చూస్తూ, పశ్యంతో స్యందన బద్ధ దృష్టిషు అంటారు. స్యందనాబద్ధ దృష్టిషు, అవి రథం వైపే చూస్తున్నాయి, వీరు వాటిని చూస్తున్నారు. రథం ముందుకి సాగిపోతుంది. వాళ్ళకి ఎలాంటి భావన కలుగుతోంది అనంటే, ఆ జంట నేత్రాలను చూస్తే ఆమెకేమో మొగనేడిలో దిలీపుని నేత్ర సాదృశ్యం, ఆయనకేమో ఆడలేడిలో సుదక్షిణా నేత్ర సాదృశ్యం కనిపిస్తోంది. పరస్పరేణ విస్తీర్య స్వదంతే అనడానికి ఈ శ్లోకాన్ని అక్కడ ప్రమాణంగా ఇస్తారు. మీరు ఈ రఘువంశం అది మీ దగ్గర ఉండదు కాబట్టి నేనే దాన్ని వివరణ చేసి మీకు చెప్పానన్నమాట. అలాగే ఇప్పుడు అమ్మా స్వామి ఒకరికొకరు అద్దాలు అయినారు. అద్దంలో మన ప్రతిబింబమే కనపడి మనకి ఆనందాన్ని కలిగించినట్లుగా ఒకరిలో ఒకరు తమనే చూసుకుంటున్నారు. స్వామి అమ్మని చూసి తన గుణాలనే అనుకుంటున్నాడు, అమ్మ స్వామిని సేవించి తన గుణాలనే అనుభవిస్తోంది అని అద్భుతంగా ఆ గుణ సాదృశ్యాన్ని ఈ శ్లోకంలో మనకి భట్టర్ వారు తెలియచేస్తున్నారు. దీన్ని మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.